తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మిత్రులు ఏదో ఒక కాగితం తీసుకొని నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఏందన్నా ఇదేందన్నా అన్నప్పుడు నేను న్యాయం ఏది ఉంటే చేయమని నేను ఎండార్ చేస్తా. న్యాయం ఉంటే చేయమని అంటే మంత్రి వీళ్ళకి చేయమన్నట. అది గవర్నమెంట్ ఇష్యూ కాదు, ప్రైవేట్ ఇష్యూ. చట్టంలో ఏముంటే దాన్ని చట్టం ప్రకారం చూస్తారు. దాన్ని హెడ్లైన్ పెట్టి అసలు హెడ్లైన్ రాసుకునే బ్యాన్ రైట్ లేకపోతే ఇంకోటి ఎత్తుక్కోటి రాసుకోవాలి. పసాలైన్ చూసి నువ్వు హెడ్లైన్ రాసుకుంటే ఎట్లా అన్నా? ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అనేది విజిబులే కదా, డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ విజిబుల్ ఉంటది కదా. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏమైందో మీరు నిజ నిర్ధారణ డెఫినెట్ గా బయటకు వస్తుంది. దాసేది ఏముంటది దాంట్లో? ఇప్పుడు మీరు సార్ రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు, మంత్రి గారు మీరు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో జరిగిన ముడుపులతోని వాళ్ళ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ను కన్వర్ట్ చేసినాడు. ఆ లిస్టును ఆ జాబితాలో ఉన్న వ్యక్తుల పేరు బయట పెట్టొచ్చు కదా, ఎందుకు భయపడతారు? మేము ప్రభుత్వంలో ఉన్నాం, భయపడేది ఏముంది? నిజాన్ని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ బయటపడదు. నా దగ్గర ఇప్పుడు రెడీగా లేదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో ORR కి ఇన్నర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ ల్యాండ్ ని ఏమి కన్వర్షన్ చేశారు నేను డెఫినెట్ గా మీకు రేపు మార్నింగ్ మీ అందరు మీడియా మిత్రులకు విత్ డీటెయిల్స్ తో పంపిస్తాను. అది ఓపెన్ అంతా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది. అప్పుడు మా ప్రభుత్వం లేదే 10 ఏళ్ళు. నాది ఒక గజం వేయడం చేసిందంటే చూపించండి అలా నువ్వు ఎత్తుకోవచ్చు. నాకు ఒక గజం చేసిందంటే మా మిత్రుడు ఆడనే ఉండు ఎత్తుకోవచ్చు గజం. సార్ మీ ఇప్పుడు హిల్ట్ పాలసీకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున లీకులు వెళ్ళాయి. ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం జరిగింది. దీంట్లో చాలా కీలక వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారు అనేది పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దానిపైన ఏం జరుగుతుంది? మరి మీ శాఖలు కూడా ఏమైనా లీకులు ఉన్నాయా? చాలా వచ్చిన అర్థం కాదు. హిల్ట్ పాలసీకి సంబంధించి జీవో రాకముందుకే లీక్ అయింది. దాని మీద కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పారు. దాని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా అన్నా? ఎన్ని లక్షల భూమి కన్వర్షన్ చేసింది, 5 లక్షల కోట్లైంది, చెప్పే పడికట్టు పదాలు కూడా ఆచరణ సాధ్యమైంది. ఎనాలిసిస్ చేసేదానికి ఒక బేసిక్ థింగ్స్ ఉండాలి. 5 లక్షల కోట్లు అంటే ఎంతనా? ఏమి నోటికి అయిపోయి లీక్. నేను అనేది ఏంటంటే నిజం ఉంటే అది ఎంత దాచిపెట్టినా దాగదు. అబద్ధాన్ని లీకులు ఎన్నిసార్లు ఇచ్చినా అది లీక్ అయి పూర్తిగా అదే డైల్యూట్ అయిపోతుంది. ప్రతి దానికి కూడా నేను ఎందుకు స్పందించలేదంటే కొంతమంది మిత్రులు కొన్ని పేపర్లో ఏదో రాయాలని నన్నో ఎవరినో అన్నా కూడా నేను నవ్వి ఊరుకుంటా. ఎందుకంటే నిజం ఒకసారి రాసి 2 సార్లు రాసిన 3వసారి నిజమేందో తెలుస్తుంది కదా, ఎందుకు దానికి నేను స్పందించటము? అట్లే ఈ 5 లక్షల కోట్లకు సంబంధించింది కూడా మా మిత్రులు సహచర మంత్రులు చాలా స్పష్టంగా మీకు ఎలాబరేటెడ్ గా చెప్పారు. నేను కూడా ఇందాక మీకు కొన్ని క్వశ్చన్లు మీకు అడిగాను. మీరు నన్ను అడిగే బదులు నేను మీకు తెలిసినవి అని అడిగాను. ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అసలు ఎవరు చేయాలన్నారు? ఈ ఇండస్ట్రీస్ ని ఎవరు షిఫ్ట్ చేయాలన్నారు? ఈ కన్వర్షన్ అనేది లిమిటెడ్ గా కేసు బై కేసు ఆనాడు వాళ్ళు ఎందుకు చేశారు? మేము ఎందుకు ఓపెన్ చేశాము? మా స్వార్థం ఏంది, వాళ్ళ స్వార్థం ఏంటో నేను కనపడింది. కేసు బై కేసు చేస్తున్నందుకు మా స్వార్థం ఓపెన్ పెడితే ఏంటి దీంట్లో? పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, ఏపీకి తరలిపోయే ప్రమాదం ఉంది, ఏపీకి తరలించాలనే కుట్ర ఉంది మీలో. సో పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వము వ్యక్తిని ఎవరని చూడకుండా పెద్దపేట పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వం ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే దాంట్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ప్రభుత్వాన్ని చూసి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఎప్పుడు ఇక్కడ ఉండదు. ఈ పాలసీతో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ జిహెచ్ఎంసీ పరిధి లోపల ORR లోపలుండే ప్రజానికానికి ఇబ్బంది కలగొద్దు, పొల్యూషన్ తగ్గించాలన్నది మరొక ఢిల్లీలా కావద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇంకొకటి ఆదాయ కోసమని చెప్తున్నారు. 30% 30% పెట్టారు సర్వేలో. మేము 100% పెట్టి 30% ఎందుకు పెట్టారు? 100% పెట్టి ఎక్కువ ఆదాయం వస్తుంది కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళు 100% పెట్టారా, 30% పెట్టారా? వాళ్ళు 100% పెట్టిన డాక్యుమెంట్ ఏంటో రేపు ఇచ్చిన దాంట్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అసలు నువ్వు అతను కలెక్ట్ చేసిండా లేదా? ఇండస్ట్రియల్ ల్యాండ్ ని అదర్
జోన్స్ కింద అదర్ యూటిలైజేషన్ కోసం కన్వర్షన్ చేసిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం అసలు ఒక పాలసీ అనేది దేనికన్నా ఉందా వాళ్ళు చేసిన దాంట్లో అన్నాడు. అదే నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఉన్నా కూడా ధరణిని తీసుకొస్తే ధరణికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా 2.5 సంవత్సరాలైనా చేయకపోతే ఏదన్నా దేనికన్నా పాలసీ పెట్టావా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అనేక స్కీములకి అనేక వ్యవస్థ అనేక సెక్టార్లకి క్లియర్ పాలసీలు పెట్టాం. ఈ ప్రభుత్వం ఉన్న పారదర్శక నీకెక్కడుంది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? సార్ నిన్న మీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద నిరసిస్తూ ఈ రోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. రోడ్లపైన బైఠాయించి దేవుళ్ళను అవమానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి. సార్ ముఖ్యమంత్రి గారు గాని ఈ ప్రభుత్వం గాని ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరిని కించపరచాలనే గానే వాళ్ళని నొప్పించాలనే గానే వారి మతాన్ని నొప్పించాలనే గానే ఎప్పుడూ మాట్లాడరు. ఇక ధర్నాలు నిరాహార దీక్షలు రాష్ట్రం అంతా ఉడికిపోతుంది అనడానికి వారికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంతో మనకు తెలియంది కాదు. దాని గురించి ఓ అని ఈ ప్రభుత్వం బట్టలు దించుకునేది కూడా ఉండదు. నాకు పూర్తి దాని గురించి తెలియని దాని గురించి నేను నో కామెంట్. తప్పకుండా అంటే దాన్ని కూడా మేము చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఏది మన రెవెన్యూ గ్రామాలు 300-400 ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 3-4 వేల ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 3-4 వేల ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఒక వ్యవస్థని ఒక వ్యక్తిని మినిమం పెట్టాం. ఇక్కడ చిన్న చిన్న 100, 200, 300 ఉన్న ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలకి ఒక అతలను పెట్టాం. కొన్ని రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, ఆ రెవెన్యూ గ్రామాలకి విలేజ్లు ఉండవు. ఒకప్పుడు రెవెన్యూ ఆడ ఇల్లుండే అవన్నీ కూడా ఈ మైగ్రేషన్ షిఫ్టింగ్ లో రెవెన్యూ గ్రామం అయితే ఉంటది కానీ అవి పక్క నుండే ఇంకొక విలేజ్ లోకి ఈ దీంట్లో ఓనర్స్ అంతా ఈ ల్యాండ్ ఓనర్స్ అంతా అక్కడ నివసిస్తారు. వీటన్నిటిని చూసి ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన సుమారు 6,500 మందిని అట్లా నిర్మించాం. మిగిలిన వాటికి కూడా రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. తప్పకుండా జర్నలిస్ట్ సోదరులు అంటే ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద పాజిటివ్ నే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రి గారు కానీ ఆల్వేస్ పాజిటివ్ నే థింక్ చేశాం. గౌరవ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా ఏదైతే అక్రిడేషన్ కార్డులు కానీ ఇతరత్ర అనేక అంశాల గురించి చాలా పర్యాయాలు నేను మా అధికారులు కూర్చొని చర్చించింది కూడా మీరు అందరూ చూశారు. దాని మీద కూడా ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నది కూడా లేదు. ఎక్విడేషన్ కార్డ్స్ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఈయనన్ని అత్యధికంగా సుమారు 45-46 వేల ఎక్విడేషన్ కార్డులు జర్నలిస్టుల కోసం ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ మా దగ్గరకు వచ్చింది. దాని మీద పరిశీలిస్తున్నాం. తప్పకుండా దాని మీద కూడా వీలైనంత తొందరలో నా జర్నలిస్టు సోదరుల కోసం పాజిటివ్ గా ఒక నిర్ణయం